హలో శ్రీకాకుళం పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు జానీ ఐపీఎం పిల్ల యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్. నేను ఎలాగో అలారం లేగనని ఇవి రోజు నన్ను వచ్చి లేపేస్తుంటాయి. ఈ రోజు వీటి పని అయిపోయింది. ఈ రోజు నాకు కనుమ, ఎందుకంటే ఆ రోజు మేము కనుమ జరుపుకోలేదు. సో బయటికి రాగానే ఇంకా ఆ ఫస్ట్ రోజు జరిగింది. ఇది ఫస్ట్ రోజు ఎవరి ముఖం చూసినా సరే డే మొత్తం బిజీగా అయిపోయింది. ఎంత బిజీ అంటే అసలు టైం లేకుండా అయిపోయింది. నాకు కస్టమర్స్తో కొంచెం బిజీగా ఉండి, ఇంట్లో వర్క్తో బిజీగా ఉండి, అంతలో మా ఫ్రెండ్ చెప్పాను కదా ఇలా అవుట్ఫిట్స్ కస్టమైజ్ చేయమని. నేనైతే జాబ్ చేస్తానండి. నా జాబ్ నేను కస్టమైజేషన్ కూడా నేను చేస్తూ ఉంటాను. నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఫ్యాషన్గా కూడా నేను ఉంటాను. ఇంకా ఎందరిగా ఇంకా 2 జాబ్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ చెప్తాను. ఇంకేంటి అంటే ప్రజెంట్ మొత్తం పండగల సీజన్ కాబట్టి మా ఫ్రెండ్ వచ్చింది. తన కోసమని ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసేసి ఇంక తలకాయ నొప్పలు నేను పడుతున్నాను. ఇంకా ఆడవాళ్ళకి ఎన్ని క్లాత్స్ ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నా సరే ఇంకా ఏదో ఒకటి సోక్ చేస్తూనే ఉంటాము. అంతే మరి, ఎన్నున్నా సరిపో మనకి. ఇదైతే బాగుంది కదా, అదైతే బాగుంది కదా అని ఇంకా మనసుకి ఆకట్టుకుంటూనే ఉంటుంది. షాపింగ్ 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 ఆడవాళ్ళకి మాత్రమే సొంతం. అమ్మయ్య ఇవన్నీ చూస్తే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అంతలో మా నాన్న మా చెల్లొచ్చింది కదా అని మా ఇంట్లో ధూమ్ ధామ్ చేస్తున్నారు. ఇంకా పండక్కి మేము అంత సింపుల్గానే అయిపోయింది. చెల్లి రాలేదు, వాళ్ళ అత్తమ్మ గారి ఇంటి దగ్గర వాళ్ళు చేసుకుని వచ్చారని. మేము చేసింది తక్కువ, ఇలాంటి కుడుకుడ పనులు ఎక్కువ చేస్తాము. అంటే ఏదైనా సరే దానికి అడ్డు పట్టేటట్టే చేస్తాము. ఇంకా గ్యాస్ పైన ఇది అయ్యే పనులు కావని వేరే కట్టెలు పట్టుకొని వచ్చి దుక్కు పొయ్యి పెట్టి షెల్టర్ వేసి మరీ చేస్తున్నాం. మా చెల్లి దేవేస్తుంది. ఇంకా నేను వీడియో తీస్తున్నాను, మా అమ్మ చేస్తుంది. మీ గోళ్ళకి ఉన్న పనులు కాకుండా అయిపోతున్నాయని తిడుతుంది. ఏ పని కూడా తిన్నకు చేయము. అది తేండి ఇది తెస్తాం, ఇది తేండి అది తెస్తాం. పెద్ద పని మనిషి అదే నేను, పని చేసే మనిషిని అనమాట. సో నేను వెళ్ళి పనులు చేసేస్తున్నాను. ఖాళీ తీయడం వరకే. ఇంకా గులాబీ పూలు చేస్తున్నాం. గులాబీ పూలు అంటే తినేవండి, దీనికి ఇంకేమంటారో తెలీదు. మా ఊర్లో అయితే ఇలానే అంటారు. నైట్ అంతా 11 వరకు కూర్చొని ఎంత ఓపికగా చేస్తున్నామో మా అమ్మ మంచి చేసేసింది. లాస్ట్లో ఇంకా మీరేం చేస్తున్నారు చెయ్యండి, ఇంకా టైం అయిపోయింది. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా లాస్ట్లో మా అమ్మ చేసినవన్నీ చేశాను. మేము చేసేవన్నీ కూడా పిండి అయిపోయాయి. ఏం చేసుకుంటున్నారో చేసుకోండి అని వదిలిపోయింది మా అమ్మ అయితే. ఇవైతే చాలా బాగుంటాయి, అందరూ చాలా ఇష్టంగా తింటారు, క్రిస్పీగా ఉంటాయి. ఈ పండుగకి మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ముగ్గు వీడియో పెట్టలేదు కాబట్టి రాదా అని అడుగుతున్నారు మా ఫ్యామిలీ. ఎందుకు రాదు, నేను కూడా వేస్తాను. కాకపోతే తీసిన వాళ్ళు ఉండాలి కదా. అంత మార్నింగ్ వేసేటప్పటికి ఇంకా ఓపిక్గా మా ఫ్యామిలీలో తీశారు. ఇదొక క్లిప్ వేరే వాళ్ళు, ఇదొక క్లిప్ వేరే వాళ్ళు. ఇంకా ఫెస్టివల్ కాబట్టి చాలా కష్టంగా నేను తీశాను. మార్నింగ్ అయితే నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోతున్నాను. మా అమ్మ అయితే గోల్ పెడుతుంది ఇంకా ఎందుకు రావట్లేదని. మాది ఊర్లోనే అయిపోవడం వల్ల ఒక రోజు కూడా నేను వెళ్ళి అక్కడ స్టే చేసి ఉండేదే లేదు. మా చెల్లి వచ్చాక వస్తానని చెప్పాను, కానీ మా చెల్లి వచ్చేసింది కానీ ఇంకా నేను వెళ్ళను. ఇంకా నాకు ఇక్కడ ఈ పనులన్నీ అయినప్పటికీ నా పని అంతా అయిపోతుంది. నైట్ నిద్ర లేకుండా చేశారు. ఎవరు చేయమన్నారు అంటే మీరే చేయమన్నారు కదా అని మళ్ళీ నన్ను అంటుంది. సరే మరి ఏం చేస్తాం, మా చెల్లికి నాకు ఇద్దరికి అయిపోద్ది ఏమైనా అంటే. సో అందుకే తను అక్కడ రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. ఇంక ఇంటికి వెళ్ళంగానే అమ్మ ఏం చేసిందో చూడాలి. మాకు ఎలాగో బస్సులు ఆటోలు ఏం అవసరం లేకుండా దగ్గర ఇచ్చుకున్నారు కాబట్టి ఇలా నా 2 కాళ్ళ చక్రాలతో ఆ వాహనం ఎక్కి నేను వెళ్ళిపోతున్నాను మా అమ్మల ఇంటి దగ్గరికి. అదే చూడండి మా పల్లెటూరు అందం. ఆవులు కోళ్ళు ఇవే చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఊర్లో. అసలు చాలా క్యూట్ థింగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మా అమ్మల ఇంటికి అయితే నేను వచ్చేసాను. ఇంకా మా అమ్మ చికెన్ అవి చేసి పెడుతుంది. తను ప్రిపేర్ చేస్తుంటే నేను చేస్తున్నాను ఇది అది అని. మా అమ్మ తిడుతూనే ఉంది. అస్సలు ఎలా చేయరు కదా, కనీసం వ్యాంగ్ వచ్చి మళ్ళీ ఇలాంటి పనులు చేస్తుంటారు. మా నాన్నకి మేము అంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. అసలు వంట దగ్గరికి వెళ్ళము. మా అత్తగారి ఇంటి దగ్గర ఉండేటప్పుడు కొంచెమైనా వంట చేస్తాం, కానీ అమ్మగారి ఇంటికి వెళ్తే అస్సలు వెళ్ళము. ఇంకా మేము ఏం చేసినా సరే లెగండి అని సైడ్ తప్పుకోండి అని అంటది మా అమ్మ. ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం, అందుకే అలా కనిపిస్తుంది. ఇంకా దోశలు రెడీ చేస్తుంది మా అమ్మ అయితే. మేము ఇలా చేసాము, అక్కడ ఉంటే తిట్లు అవుతున్నాయి. ఎందుకని చెప్పేసి ఇంకా మేడపైకి వెళ్ళిపోయాము. మేడపైన అందరం కలిసి కాస్త ఆడుకున్నాము. చూడండి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇదే మా వాహనము. దీని మీదే మేము అప్పుడంతా కాలేజ్కి వెళ్ళామన్నమాట. మా చెల్లి
మేము అందరం కూడాను తరతరాలుగా వచ్చే వారసత్వం అన్నట్టు ఇది అలానే పడుంది. మాకైతే స్టడీ అయిపోయి పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా అయిపోయారు. ఇంకా మాదలా ఉంటే అక్కడ నుండి మా చిన్నబాబు గురించి వీడియో తీస్తున్నాం. వీళ్ళు చేసే తింగర పనులు చూడండి. ఇంక ఇలా ఉంటే ఎక్కడున్నా సరే ఏదో ఒకటి క్రియేటివిటీ చేస్తూనే ఉంటాము. తిన్నగా ఉన్నాము. ఇంకా ఆకుకూరలు వచ్చాయి ఫ్రెష్గా. కానీ ఈరోజు ఎవరు తింటారు? కనుమ కదా, అస్సలు తినము. మా నాన్న కోపమయ్యారు, ఏం చేస్తున్నారు అందరు పైన అనుకుని. మా అమ్మ చికెన్ చేసేసింది, ఇంకా మా చెల్లి దోశ చేసేసింది. ఇంకా ఆనవాయితీగా వాళ్ళందరూ అంటే ప్యాన్స్ కూడాను వేరే నాన్ స్టిక్ వాడరు, వాళ్ళకి అయ్యే టేస్ట్ ఎక్కువ. నిజంగానే వాటిలోనే టేస్ట్ ఎక్కువ వస్తుంటుంది అనమాట. చాలా నీట్గా అంత విలేజ్ స్టైల్లో చేస్తారు, మనక అస్సలు అవ్వదు. ఇంకా మేమైతే సడన్గా ప్లాన్ చేసుకున్నాము. ఏంటి గందరగోళం అనుకుంటున్నారా? మేమైతే బీచ్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇంకా టైం లేదు, మా నాన్న మాకు వెళ్ళండి అని చెప్పారు. సో నేను మా చెల్లి మా తమ్ముడు జంప్ అయిపోతున్నాము. బీచ్కి అయితే వచ్చేసాం. రాగానే స్ప్రైట్, చుట్టుపక్కల చూస్తే వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఏ బీచ్ అనుకుంటున్నారా? సోనాపూర్ బీచ్. బట్ ఎక్కువ టైం లేదు. కాకపోతే ఎలా అయినా ఈ పండుగకి చెల్లొచ్చింది కాబట్టి ఎప్పుడు మాకు ఇంట్లోనే పెట్టేస్తావా అనేసరికి ఇంకా మేము ముగ్గురం జంప్ అయిపోయాము. ఈ బైక్ నాది కాదు, జస్ట్ పోజ్ మాత్రమే. ఇంకా మా తమ్ముడు కొన్ని రీల్స్ చేస్తాను అని చెప్తే తీస్తున్నాడు. కొన్ని మా తమ్ముడు తీస్తున్నాడు, కొన్ని మా చెల్లి తీస్తుంది. ఎందుకంటే నాకు ఒక చిన్న స్వీట్ మెమొరీ ఉందన్నమాట. నెక్స్ట్ చిన్న క్యూట్ మెమొరీ అంటూ ఒకటి నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఒక స్పెషల్ బర్త్డే ఉంది, ఇంకా యానివర్సరీ కూడా ఉంది. సో దానికోసమని నేను కొంచెం సూట్ చేసుకుంటున్నాను. ఆకలేసిస్తుంది. ఫుడ్ అయితే మేము ఇది ప్యాక్ చేసుకుని వచ్చేసాం. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీశారు. తర్వాత టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం. ఈరోజు సండే కాబట్టి టెంపుల్కి వెళ్ళాం. ఇంకా నీ దగ్గర పిక్స్ బాగా వస్తాయంటే రారా తీస్తావని అంటున్నారు. ఇంత మంచిలో తీసానంటే ఇంకా అక్కడే గడ్డ కట్టుకుపోతాను. అంత కూలింగ్లో మన వాళ్ళు అస్సలు కాదు. బాయ్స్ ఇంకోసారి మీరు అందరూ కూడా చాలా గ్రేట్ అసలు. ఇంకా మనకైతే ఇక్కడ ఇంత చీకటి అయిపోయింది. ఇంకా అక్కడ వెలుతురుగానే ఉన్నది. ఇంత మంచులో కూడా ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇది మా పల్లెటూరు యొక్క ప్రత్యేకత, గొప్పతనం అనుకొని చెప్పుకోవచ్చు. నాదైతే ఇంకా ఫుడ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాను. ఇంకా నా డైలీ రొటీన్ ఏంటి అంటే మొత్తం తిరిగి ఫేస్ మొత్తం ముందే మంది ఎక్కలేని చుక్కలన్నీ ఉంటాయి. సో అందుకని ఆ మాత్రం స్కిన్ కేర్ నేను వాడుతూ ఉండాలి. సో దానికోసమని సింపుల్గా జస్ట్ మాయిశ్చరైజర్ రాస్తాను హైడ్రేటింగ్ కోసం. ఇంకా రెడీ టు స్లీప్ కాబట్టి ఇంకా ఇలాంటి వ్లాగ్స్ ఇంకా వస్తాయి. ఈ రోజుకి వ్లాగ్ అయితే ఇలా అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాము. కళ్ళు అయితే లోపలికి పీక్కపోయాయి. ఎందుకంటే 2 days నుండి అస్సలు నిద్ర లేదు గాయస్. ఎందుకంటే ఈ పండగ సీజన్ వల్ల ఇటు పూజలు, ఇటు ఫ్యాషను, ఇంకా నా జాబ్ ఇదొకటి ఉంది కదా యూట్యూబ్. దీనికోసమని డైలీ మాకు ఫుల్ ఎంజాయ్ అయిపోతుంది, చెల్లుంది కాబట్టి. సో పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇవి నార్మల్ పిక్స్, ఇంకా షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్